దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహాదేవుని యొక్క సన్నిధానానికి విచ్చేసిన దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి గడిచినటువంటి నెలంతా సజీవుల యొక్క లెక్కలలో మన నుంచి ఈ దినాన్ని 2వ నెల మొదటి ఆదివారంలోనికి మనల్ని అందరినీ చేర్చినటువంటి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మొదటి ఆదివారము దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలో సంతోషకరమైనటువంటి స్థితిలో మనం కూడుకుని చక్కటి పాటల ద్వారా ఉన్నతమైనటువంటి నామాన్ని కీర్తించి మహిమపరిచి మంచి భక్తి భావాలతో దైవ సన్నిధిలో మనం అందరము నివసించటము ఆనందించదగ్గ విషయం. ప్రియులారి సమయంలో కొన్ని నిమిషాల దేవుని మాటలను మనం నేర్చుకుని ఆత్మ సంబంధంగా మనం అభివృద్ధి చెందడానికి, దేవుని ద్వారా మనకును మన కుటుంబాలకును సంఘానికి అవసరమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఈ నెల ఆరంభ ఆదివారంలో సంతోషకరమైనటువంటి స్థితిలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని కటాక్షము కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నటువంటి విధానం చాలా గొప్పది. ప్రియులారా, మరి ఈ సమయంలో దేవుని మాటలు కొన్ని నిమిషాలు మనం జ్ఞానిద్దాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మీ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 13వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకోబోతూ ఉన్నాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 12వ వచనము. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును అనేటువంటి మాటను మనం చదువుకుని ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క బోధలు చాలా దివ్యంగా, అనేకులను ఆశ్చర్యపరిచే విధంగా, ఆలోచింపజేసే విధంగా ఉంటున్నటువంటి సందర్భాలు మనకు తెలుసు. ప్రభు మాటల్లో ఉన్నటువంటి పరమార్థము ప్రభు కాలంలో ఉన్నటువంటి వారికి చాలామందికి అర్థం కాలేదు. ఆ కాలంలో ఉన్నటువంటి వారికి మాత్రమే కాదు, ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభు మాటల్లో ఉన్నటువంటి పరమార్థము అర్థం కానిటువంటి వారు చాలామంది మనకి కనబడుతూ ఉన్నారు. ఇంక జాగ్రత్తగా ఈ మాటలను నిశ్శబ్దంగా ఉండి గ్రంథాన్ని పరిశీలిస్తూ వాక్యాన్ని నేర్చుకుని ఆత్మీయంగా మేలు పొందే ప్రయత్నం చేద్దాము. మరొకసారి ఆ మాటను చదువుకుందాము. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును అని ఈ వచనంలో 2 విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే 2 రకాల మనుషులు మనకు కనబడుతూ ఉన్నారు. ఒకరు కలిగిన వారు, 2 లేనివారు. కలిగిన వారంటే ఎవరు? మీరు చెప్పండి ఒకసారి. కలిగిన వారు, లేనివారు. కలిగిన వారంటే ఎవరు? ధనవంతులు, అంతే కదా. కలిగిన వారు
కలిగిన వారన్నిటి ధనవంతులు, ఆస్తిపరులు, అన్నీ కలిగి ఉన్నటువంటి వారిని అన్నీ కలిగి ఉన్నాయిరా అని అంటాం. ఇంతకీ ఈ మాటలు ఎవరు మాట్లాడుతూ ఉన్నారంటే యేసు ప్రభు వారే నేరుగా ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. అంటే ఈ లోకంలో అన్నీ కలిగి ఉన్న ధనవంతులు ఉన్నారు, ఏమీ లేని పేదవారు ఉన్నారు. అయితే అన్నీ కలిగి ఉన్న ధనవంతులకి ఇయ్యబడును, కలిగిన వానికి ఇయ్యబడును. వారికి ఎలా ఇవ్వబడుతుందట? సమృద్ధిగా ఇయ్యబడును. కలిగిన వానికి సమృద్ధిగా ఇయ్యబడును. లేనివారు ఉన్నారా? లేనివారు ఉన్నారు. లేనివారు చూడండి, ఆ మాట చూడండి. లేనివానికి కలిగి ఉన్నది ఏం చేస్తాడట? ఆయన వాని యొద్ద నుండి తీసివేయబడును. అదేంటి? లేనోడికి పెట్టమని మనం చెప్తూ ఉంటాం. ఇంచుమించు గత నెలంతా మనం అదే పని చేసాం. మనం ఏదైనా ఇవ్వాలనుకుంటే లేనివారికి మాత్రమే ఇచ్చే ప్రయత్నం చేసాం. ఉన్నవాడికి, బాగా ఉన్నవాడికి సర్వసాధారణంగా ఎవడు ఇచ్చే ప్రయత్నం చేయడు. ఉన్నవాడికి ఎందుకురా, కడుపు నిండినోడికి ఎందుకురా అనేటువంటిది. మనం ఏదైనా పెడితే, మనం ఏదైనా ఇస్తే లేనోడికి ఇస్తే బాగుంటుంది, లేనోడికి పెడితేనే పుణ్యం అనేటువంటి భావనలోనికి మనం వెళ్తాం. కానీ యేసుప్రభు వారి మాటలు కొంచెం విచిత్రంగా ఉన్నాయి. చూశారు? కలిగిన వానికి ఇయ్యబడును. మీరు ఈ మాట అర్థం చేసుకోవాలి. ప్రభువారు ఏమంటూ ఉన్నారంటే కలిగిన వానికి ఇయ్యబడును, అదైనా సమృద్ధిగా ఇయ్యబడును. ఎవరికి సమృద్ధిగా ఇయ్యబడును? ఉన్నవాడికే సమృద్ధిగా ఇయ్యబడును. మరి లేనోడికి ఉన్న తాటెక్కిళ్ళు కూడా తీసివేయబడును, ఉన్నది కూడా తీసివేయబడును అని అంటా ఉన్నా. యేసు ప్రభు వారు ధనాన్ని గురించి, ధనవంతుల గురించి చాలాసార్లు చెప్పాడు. ఒకసారి ఆయన మాటలు గతంలో ఏమైనా చెప్పాడు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ సిమెంటియు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునుడి, అచ్చట సిమెంటియును తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలరు. నీ ధనము ఎక్కడ ఉండెనో అక్కడనే నీ హృదయము ఉండెను అనేటువంటి బోధ యేసు ప్రభు వారు చేస్తూ ఉన్నారు. అంటే యేసు ప్రభు వారు ఇక్కడ ఏమంటూ ఉన్నారంటే భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోండి అంటున్నాడా, కూర్చుకోవద్దు అంటున్నాడా? భూమి మీద బ్రతుకున్నప్పుడు ధనాన్ని పోగు చేసుకోమంటున్నాడా, పోగు చేసుకోవద్దు అంటున్నాడా? పోగు చేసుకోవద్దు. భూమి మీద ధనాన్ని పోగు చేసుకుంటే ఏంటి ప్రాబ్లం అని అంటే, సిమెంటు తినేస్తుంది, తుప్పు పట్టేస్తుంది. ఒకవేళ లేదు చాలా పెద్ద సూట్ కేసులోనే దాచానండి అని అన్నిలో అంటే దొంగలు వచ్చి కన్నం వేసి నీ సూట్ కేసు పట్టుకుపోయే అవకాశం ఉంది. నువ్వు ప్రశాంతంగా ఉండలేవు, నీ ధనం ఎక్కడుంటే నీ హృదయం అక్కడే ఉంటుందని ప్రభువారు హితుబోధ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాటలు. అలానే లోకాసువార్త 12వ అధ్యాయానికి మనం వెళ్ళగలిగితే, లోకాసువార్త 12వ అధ్యాయంలో ప్రియులారా చూడండి, మన 15వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడండి,
ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను అనే మాట ప్రభువారు చెప్తూ ఉన్నారు. అంటే నువ్వు విస్తారంగా ధనాన్ని పోగు చేసినా ఆ ధనము నీ జీవానికి మూలము కాదు, అంటే నిన్ను బ్రతికించలేదు. ఆ ధనము నిన్ను కాపాడలేదు, నిన్ను రక్షించలేదు. అదేనా దానికి అర్థము? సహోదరులారు, ఈ మాటలు చూడాలి. ఒకని కలిమి విస్తరించుట, కలిమి అనగా ఆస్తి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనేటువంటి విషయం. అంటే ఈ మాటలు మనం చదువుకుంటున్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఈ మాటలు యేసుప్రభు వారే. ఇందాక మత్తయి సువార్తలో చెప్పినటువంటి మాట కూడా యేసుప్రభు వారే. అక్కడ యేసుప్రభు వారు ఏమన్నారంటే మత్తయి సువార్తలో, కలిగిన వానికి ఇయ్యబడును, అదైనా సమృద్ధిగా ఇయ్యబడును, లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడును అని చెప్తున్నటువంటి ప్రభు ఏమంటూ ఉన్నాడనంటే, ధనం మీద మీరు దృష్టి పెట్టొద్దు, ధనాన్ని పోగు చేసుకోవాలనేటువంటి ఆలోచన మీకుంటే అది పొరపాటే. ధనము మీ జీవితాన్ని రక్షించలేదు, మిమ్మల్ని కాపాడలేదు అనేటువంటి విషయాన్ని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. మరొక వాక్యాన్ని చదువుకుందాము. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయానికి మనం వస్తే, దయచేసి అందరూ గ్రంథాలు తెరవాలి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము. జనరల్గా అందరికీ ఉపదేశాన్ని ప్రసంగి భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము, పేజీ నెంబర్ 558. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ద్రవ్యము అనగా ధనము, ద్రవ్యము అనగా డబ్బు. ఏమండి, డబ్బును ఆశించిన వాడు లేక ధనాన్ని ఆశించిన వాడు ధనము చేత తృప్తి నొందడు. ధనా సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు. ఇదియు వ్యర్థమే, ఇదంతా వ్యర్థమే. 11వ వచనము, ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించేవారును ఎక్కువగుదురు. ఒకవేళ నీకు ఆస్తి ఎక్కువైతే దాన్ని తినేవారు కూడా ఎక్కువ అవుతారు. ఇంతకీ నువ్వు తినవాది, తినేవాళ్ళు ఎక్కువ అవుతారు. కనులారా చూచిటియేగాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? నీ పని చూడటమే, కానీ తినేవాళ్ళు నీ చుట్టూ చేరతారు. స్నేహం పేరు మీద, బంధుత్వం పేరు మీద చేరతారు అని చెబుతూ, కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను, కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర నొందెదరు. అయితే మనం అందరము తెలుసుకోవలసినటువంటి మర్మం ఏమనంటే, ఐశ్వర్యవంతులకు తమ ధనా సమృద్ధి చేత నొద్దరి పట్టదు అనేటువంటి మాట జ్ఞాపకం చేశారు. ఈ వాక్యాలు చదువుకుంటున్నప్పుడు ధనాన్ని సంపాదించుకోమని చెప్తున్నాడా, లేకపోతే సంపాదించుకోవద్దని చెప్తున్నాడా? ప్రభు మాటల్లో ఇప్పుడు చదువుకునేటువంటి వాక్యంలో సంపాదించుకోమనా, ధనవంతులుగా ఉండమనా, ధనవంతులుగా ఉండొద్దనా? ధనవంతులుగా ఉండొద్దు. ఎందుకు ధనవంతులుగా ఉండొద్దు అన్నాడంటే, ధనమున్న చోట నీ మనసు ఉంటుంది, దేవుని వద్ద నీ మనసు ఉండదు. దేవుణ్ణి ఒక చోట, ధనం ఒక చోట పెడితే నీ మనసు దేవుని దగ్గర ఉండాలి, కానీ దేవుని దగ్గర ఉండదు, ధనం దగ్గర ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అంటే ఈ 3 వాక్యాలు చదివిన తర్వాత ఏమర్థమైందని మనకి ప్రభు బోధ ద్వారా, ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ద్వారా ధనవంతులుగా ఉండమని చెప్తున్నాడా, ధనవంతులుగా ఉండకూడదని చెప్తున్నాడా? అర్థమైతే అందరూ చెప్పే ప్రయత్నం చేయండి. ధనవంతులుగా ఉండమంటున్నాడా, ఉండొద్దు అంటున్నాడా? ధనవంతులుగానే ఉండమంటున్నాడండి అన్నవాళ్ళు చేయెత్తండి ఒకసారి. అయితే ఎవరు లేరు. ఇప్పుడు చదువుకునేటువంటి వాక్యాలు ధనవంతులుగా ఉండొద్దు అంటున్నాడండి,
ధనవంతులుగా ఉండటం వల్ల దేవుని యొద్ద ఉండవలసినటువంటి మనసు ధనం వైపు మళ్ళీపోతుంది. ధనము ఈ భూమి మీద స్థిరం కాదు, అందుకే ధనం వైపు ఉండొద్దు అంటున్నాడు. దేవుని స్థిరమైన వాడు కాబట్టి దేవుని యొద్దే మనం ఉండాలని చెప్తున్నాడు. నాకు అలాగ అర్థమైందండి అన్నవాళ్ళు చేయొద్దండి. అదేంటి అందరూ ఎత్తలేదు? కొందరికి అర్థమైందా? ఓకే, వెరీ గుడ్. ఓకే, బాగానే ఉంది. అది మైండ్లో పెట్టుకుని మత్తయి సువార్తకు వచ్చేద్దాం. 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మనం 12వ వచనాన్ని చదువుకున్నాం కదా. 12వ వచనము, కలిగిన వానికి ఇయ్యబడును. కలిగిన వారంటే, కలిగిన వారు అంటే ధనవంతులు. కలిగిన వారికే ఇయ్యబడును. వానికి అంటే ధనవంతుడికి సమృద్ధిగా ఇయ్యబడును. కింద లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును అనేటువంటి మాట. ఇప్పుడు వరకు చెప్పుకునేటువంటి మాటలకి ఈ వాక్యం, ప్రభు చెప్తున్నటువంటి మాట కొంచెం రివర్స్గా అనిపించలేదు మనకి. కలిగిన వానికి ఇవ్వటం ఏంటి, అదేనా సమృద్ధిగా ఇవ్వటం ఏంటి, పేదోడి వద్ద నుండి ఉన్నది కూడా తీసేయటం ఏంటి? ఈ వాక్యం చాలామందికి అర్థం కాక పొరపాటు పడినటువంటి సందర్భాలు లేకపోలేదు. ఇంకా ఆ వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానాంశంలోనికి మనం వెళ్ళిపోదాం. ఆ వాక్యాన్ని జ్ఞానించే ప్రయత్నము, ఆ వాక్యాన్ని చక్కగా అర్థవంతంగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ సిద్ధమా ప్రియులారా? వాక్యాన్ని నేర్చుకోవడానికి సిద్ధమేనా? ఓకే, వెరీ గుడ్. ఇక నెమ్మదిగా విందాం. యోహాను సువార్త 6వ అధ్యాయానికి మనం వద్దాము. ఈరోజు మన పాఠాంశము మత్తయి సువార్త 13వ అధ్యాయం 12వ వచనం మీద మనం ఉన్నాము. ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నెమ్మదిగా కొన్ని విషయాలు జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. యేసు ప్రభు వారు ఎక్కడి నుండి వచ్చారండి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. నా వైపే చూడాలి. దేవుని మాటలు చాలా నెమ్మదిగా మనసులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. మనం 1 గంట ఉంటాం, తర్వాత మన భోజనం చేసి సంతోషంగా మన గృహాలకు వెళ్ళబోతూ ఉన్నాం. ఉన్న ఈ గంట సంతోషంగా దేవుని మాటలు వినే ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు వారు ఎక్కడి నుండి వచ్చారండి? పరలోకము నుండి వచ్చినవాడు ఆయన. పరలోకము నుండి వచ్చినవాడు. ఎందుకు వచ్చాడు పరలోకము నుండి అని అంటే, ప్రభువారు ఈ లోకానికి రావడానికి చాలా ముఖ్యాంశాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి ముఖ్యాంశం ఏంటనంటే, నశించిన మానవుని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదొక కారణం. రక్షించినటువంటి మనిషిని, రక్షించినటువంటి మానవాళిని దేవుని ఇంటిలో పెట్టడానికి, తన ఇల్లు కట్టడానికి వచ్చాడు. ఇల్లు అనగా సంఘము లేదా రాజ్యము లేక మందిరము, ఇలా చాలా అర్థాలు ఉన్నాయి. నశించిపోతున్నటువంటి మానవుని రక్షించడానికి ఒక కారణమైతే, పరలోకం నుండి భూలోకానికి రావడానికి, రక్షింపబడినటువంటి మానవుడు దేవునింటిలో నివసించడానికి, ఆ ఇల్లును కట్టడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఇలాగ చాలా ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా రక్షింపబడినటువంటి వారు దేవుని ఇంట్లో ఉన్నారు. ఆ ఇంట్లో వారిని నిత్యము ఆహారము పెట్టి పోషించే బాధ్యత దేవునింట్లో ఉన్నటువంటి వారిని పోషించే బాధ్యత దేవుడే తీసుకున్నాడు యేసు ప్రభు వారి ద్వారా. అర్థమవుతుందా? 3 విషయాలు జ్ఞాపకం చేశాను. యేసు ప్రభు వారు పరలోకము నుండి లోకానికి ఎందుకు వచ్చారు అని అంటే, ప్రధానంగా నశించిపోతున్నటువంటి మానవాళ్ళను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అర్థమైంది ఈ మాట? ఓకే. రెండోది, రక్షింపబడినటువంటి మానవుడు మళ్ళీ లోకంలో కలిసిపోకుండా దేవుని ఇంట్లో పెట్టడానికి, దేవుని ఇల్లును కట్టడానికి వచ్చాడు. ఇది రెండో పాయింట్. అర్థమైందా? అర్థమైందంటే ఎస్ అని చెప్పండి, లేకపోతే సింపుల్గా నో అన్న. అర్థమవుతుందండి?
రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేశాను యేసుప్రభు వారు పరలోకం నుండి లోకానికి రావడానికి. మూడోది ఏంటనంటే దేవుని ఇంటిలో ఉన్నటువంటి దేవుని పిల్లలను పోషించే బాధ్యత ఎవరు తీసుకున్నారండి? యేసుప్రభు వారే తీసుకున్నారు. ఈ ప్రధానమైనటువంటి అంశాలు పరలోకం నుండి భూలోకానికి రావడం, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, కానీ ప్రధానంగా ఈ మూడు విషయాలని మీరు మనసులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగా యేసుప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చి అనేకుల యొక్క దృష్టిని దేవుని వైపు మళ్లించడానికి ఆయన ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. లోపలికి వచ్చేసాను, సోదరులందరూ లోపలికి వచ్చేసారు. 6వ అధ్యాయం ప్రారంభం నుండి, యోహాను సువార్త 6వ అధ్యాయము ప్రారంభం నుండి. అటు తర్వాత యేసుప్రభు వారు తిబిరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. ఏం చేస్తున్నారట? యేసుప్రభు వారు దేవుని రాజ్య సువార్త ప్రకటించే సందర్భంలో అనేక మంది ప్రభువుని వెంబడిస్తుంటే, ఎవరైనా రోగంతో వస్తే, బాధతో వస్తే, అనారోగ్యంతో వస్తే వారిని ఏం చేస్తున్నాడంటే ప్రభు రక్షిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, స్వస్థతను దయచేస్తూ ఉన్నాడు. 3వ వచనము, యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండగ సమీపించెను. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరికి భుజించుటకు ఆహారం ఏమన్నా ఉందని తన శిశువులతో చెప్పాడు. యేసుప్రభు వారు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించి అనేకులను బాగు చేశాడు. వాక్యం అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ మనం భోజనాలు పెట్టాలి. భోజనాలు పెట్టాలి అని అంటే చూడండి ఒకసారి ఎంతమంది ఉన్నారో మన దగ్గర ఏమున్నాయో చూడండి అని చెప్పేసి తన శిశువులకు చెప్పాడు. అక్కడ మనకులాగా 30 మంది, 50 మంది, 100 మంది, 200 మంది లేరు, వేల మంది ఉన్నారు. ప్రభు వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి వారు, ప్రభు యొద్దకు వచ్చినటువంటి వేల మంది ఉన్నారు. పిలుపు గారు ఏమన్నారంటే, 12 మంది శిశువులో పిలుపు గారు ఒకరు, ప్రభా ఇంతమందికి భోజనం ఇప్పటికిప్పుడు సిద్ధం చేయాలంటే సామాన్యమైన సంగతి కాదు, చాలా వేల రూపాయలు ఖర్చు అవుతుంది, ఇది మన వల్ల అయ్యే పని కాదు, ప్రార్థన చేసి పంపండి ఆలపోతారు అని పిలుపు గారు సలహా ఇచ్చారు. అప్పుడు ఆంద్రేయ జనాలలో అలాగా సంచరిస్తే ఒక కుర్రోడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు దొరికాయి. ప్రభా ఒక కుర్రోడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అంటే నా దగ్గర తీసిరండి అని ప్రభు అన్నాడు. ఆంద్రేయ గారు వెంటనే ఆ కుర్రోడి దగ్గర ఉన్నటువంటి రొట్టెలు చేపలు తీసుకుని ప్రభు యొద్దకు తీసుకొచ్చినప్పుడు ప్రభు వారు ఏం చేస్తూ ఉన్నారో ఇక్కడ మనం చదువుకోబోతా ఉన్నాం. 11వ వచనము, యేసు ఆ రొట్టెలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించును. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించను. ఇష్టమైనంత మట్టుకు అంటే ఎంత తింటే అంతాను, ఎంత తింటే అంత సమృద్ధిగా వారికి వడ్డించమని చెప్పేసి ప్రభు చెప్పాడు. వడ్డించారా? అబ్బాయి మీరు లైన్గా కూర్చోండి, అదంతా పచ్చక బయలుట, లైన్గా పంతులు తీరు మీరు కూర్చోండి అన్నప్పుడు లైన్గా కూర్చున్నారు భోజనాలకి. అందరికీ ఏం చేశారని అంటే వడ్డించారు. 12వ వచనం, వారు తృప్తిగా తినిన తర్వాత ఏమిది నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పారు. ఏమీ నష్టం లేకంటే ఇగో సారు అయిపోయింది, అన్నం అయిపోయింది, కూర అయిపోయింది, అదే అయిపోయింది, ఇదే అయిపోయింది అని లేకుండా, ఏమీ నష్టం లేకుండా సమృద్ధిగా వారు భోజనం చేసిన తర్వాత ఏమండి ఇంచుమించుగా 12 గంపలు మిగిలిపోయినటువంటి మొక్కలు ఎత్తారట. మిగిలిపోయినటువంటి మొక్కలు అంటే అందరూ తినగా ఇంచుమించు ఎంతమంది తిన్నారనుకున్నారు అక్కడ? ఇంచుమించుగా 5,000 మంది. 10వ వచనం ఆఖరి లైన్లో ఏమంటే గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి భోజనానికి. ఓళ్ళు మగోళ్ళని లెక్క పెడితే 5,000 మంది కూర్చున్నారట.
మా ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో, పిల్లలు ఎంతమంది ఉన్నారో అలా లెక్క వేసుకుంటే ఇంచుమించు అప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారం 15,000 మంది 20,000 మంది భోజనాలు పెట్టారు అక్కడ. ఎన్నిటితో? 5 రొట్టెలు 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలతో సమృద్ధిగా వారికి భోజనం పెట్టారు. సమృద్ధిగా భోజనం పెట్టగా ఇంకా మిగిలిపోయాట. ప్రియ సోదరి సహోదరులారా, బాగున్నాయి భోజనాలు, చాలా బాగున్నాయి. ఇంతకీ ఈ భోజనాలు పెట్టింది ఎవరు చెప్పాలి మీరు? ఈ భోజనాలు పెట్టింది ఎవరు? యేసు ప్రభువు. చాలా అద్భుతంగా, ఆనందంగా, తృప్తిగా కడుపు నిండా తిన్నారు. 14వ వచనం, ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారట. తృప్తిగా తిన్న తర్వాత వారందరూ నిర్ణయానికి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి 5,000 మందో 10,000 మందో 15,000 మందో ఒక నిర్ణయానికి వచ్చారు. భోజనాలు అయిపోయిన తర్వాత వారు ఏ నిర్ణయానికి వచ్చారు అని అంటే, వారు అంటా ఉన్నారు, ఇదిగో ఈయన నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని యేసు ప్రభు వారికి జైలు కొట్టడం ప్రారంభించారు. యేసు ప్రభువారిని పొగడ్డానికి ప్రారంభించారు. యేసు ప్రభువారిని ఘనపరచడానికి సిద్ధపడ్డారు. అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా ప్రభుకి అర్థమవుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి మనసులను ఆయన గ్రహిస్తూ ఉన్నాడు. ఏ ఉద్దేశంతో ప్రభుని పొగుడుతూ ఉన్నారో, ఏ మనసుతో ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నారో ఈ విషయాలన్నీ ప్రభు గుర్తించి, ఇంతకీ వాళ్ళ ఉద్దేశం ఏమనట? 15వ వచనంలో, రాజుగా చేయుటకు వారు వచ్చి తాను బలవంతముగా పట్టుకొని పోవుచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. అర్థమవుతుందా ప్రియులారా మీకు? ప్రియ సోదరి సహోదరులారా, యేసు ప్రభు వారిని ప్రజలందరూ ఏం చేయాలనుకుంటూ ఉన్నారు? రాజు చేయాలనుకుంటూ ఉన్నారు. ఇది మంచి ఉద్దేశమా చెడు ఉద్దేశమా? మంచిదే కదా. యేసు ప్రభు యొక్క శక్తిని గుర్తించారు, యేసు ప్రభు యొక్క మహత్యాన్ని గుర్తించారు. ప్రభును రాజుగా చేయడానికి ప్రజలందరూ సిద్ధపడితే యేసు ప్రభు వారు అక్కడ ఉన్నాడా, లేకపోతే ఒంటరిగా కొండకి వెళ్ళిపోయాడా? ఒంటరిగా కొండకి వెళ్ళిపోయాడు. ఒంటరిగా కొండకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అంటే, ప్రభుకి ఇష్టం లేదా రాజుగా చేయటం? రాజుగా ఉండటం ప్రభుకి ఇష్టం లేదా? ఓకే, ఇష్టం లేకే వెళ్ళిపోయాడు అనుకున్నాం. ఇందుకీ ఈ ప్రజలందరూ యేసు ప్రభువును రాజుగా ఎందుకు చేయాలనుకుంటూ ఉన్నారు? సోదరులారా, 5 రొట్టెలు 2 చేపలు కొన్ని వేల మందికి పంచిపెట్టాడు కాబట్టి రాజుగా చేయాలనుకుంటూ ఉన్నాడా? అనుకుంటున్నారా? వాళ్ళ ఉద్దేశం ఏమనంటే ఈ ప్రభువారు మనకు రాజుగా ఉంటే ఏ రోగము మన దరిదాపులకి చేరదు. ఈ యేసు ప్రభువారు మనకు రాజుగా ఉంటే మనకి కరువు అనేది ఉండదు. నిత్యము చేపలు, నిత్యము రొట్టెలు, ఆకలి అనేది ఉండదు. ఎప్పుడు పెడితే అప్పుడు ఆహారం పెడతాడు, మనకు భోజనాలు పెడతాడు. రాజు ఏం చేయాలని అంటే ప్రియులారా, రాజుగారు ఏం చేయాలి? మంచి పాలన అందించాలి. ప్రజలకి ఏ విధమైనటువంటి కష్టము రాకుండా, కరువు రాకుండా, ఇబ్బందులు లేకుండా రాజు సుపిష్టమైనటువంటి పాలన అందించాలి. కాబట్టి యేసయ్యే మాకు రాజుగా ఉంటే కరువు అనేదే ఉండదు. నిత్యము భోజనాలే, పనులకు వెళ్ళక్కర్లేదు. ఆయనతో తిరిగితే చాలు, రోజు భోజనాలే మనకి. ఆయనతో ఉంటే చాలు, ఏ రోగము దరిదాపులకు రాదు. ఈ విధమైనటువంటి ఆలోచన ప్రజలందరూ కలిగి ఉండటం ప్రభు గుర్తించి, అసలు ప్రభువారు ఎందు నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడంటే ముందుగా చెప్పాను 3 విషయాలు. పరలోకం నుండి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన నశించిపోయినటువంటి మానవులను రక్షించడానికి.
రెండోది రక్షించినటువంటి మానవులను దేవుని ఇంట్లో పెట్టడానికి, మూడోది దేవుని ఇంట్లో ఉన్నటువంటి ప్రజలకి ఆత్మీయ ఆహారం పెట్టి పోషించడానికి. ఆ ఉద్దేశానికి వీళ్ళ ఉద్దేశానికి ఏమైనా పొంతన కుదురుతుందా? వీళ్ళేమనుకుంటూ ఉన్నారంటే యేసు ప్రభు వారు రాజుగా చేస్తే మాకు రోగాలు రావు, యేసు ప్రభు వారు రాజుగా ఉంటే మాకు పొత్తు ఉండదు, అంటే ఆకలి అనేది ఉండదు, నిత్యము భోజనాలు పెడతాడు ఈయన అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళది. యేసు ప్రభు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ప్రియ సోదరి సహోదరులరా, 24వ వచనం, కాబట్టి యేసును ఆయన శిశువులను అక్కడ లేకపోవట జనసమూహం చూసినప్పుడు వారు చిన్న దోణిలెక్కి యేసును వెతుకుచూ కపెర్నహూముకు వచ్చేసారట. 22వ వచనం, మర్నాడు సముద్ర అద్దరని నిలిచి ఉన్న జనసమూహమును వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి ఏదియో యేసు తన శిశువులతో కూడా దోణి ఎక్కలేదు, కానీ ఆయన శిశువులు మాత్రమే వెళ్ళి ఉన్నారని తెలుసుకున్నది. అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబిరియా నుండి వేరే చిన్న దోణులు వచ్చిరి. యేసు ప్రభువును వెతుకుతూ ఉన్నారు ఈ జనసమూహం. అయ్యా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయన, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ప్రభు లేకపోతే మేము ఉండలేకపోతా ఉన్నాము, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి దోణుల మీద ఎక్కి ప్రభును కనుగోవడానికి, ప్రభు ఎక్కడున్నాడో కనిపెట్టడానికి ఈ జనసమూహంలో చాలామంది ఏం చేస్తున్నారట, ఆయన్ని వెతుకుతూ ఉన్నారట. ప్రభుని ఏం చేస్తూ ఉన్నారట, వెతుకుతూ. ఏమంటే ప్రభువును వెతకటం మంచిదా కాదా? మీకు అర్థమవుతుందా? యేసు ప్రభువును వెతకటం మంచా కాదా? మంచే. కానీ ఏ ఉద్దేశంతో ఎదుగుతున్నారు వీళ్ళు అనేది ఇక్కడ పాయింట్. ప్రభుని వెతకటం మంచిదే, కానీ ఏ ఉద్దేశంతో ఎదుగుతున్నారు అంటే భౌతిక సంబంధమైనటువంటి అవసరాలు తీరుస్తాడు అనే ఉద్దేశం, అంతే. ఈ పాయింట్ అర్థమైందో లేదో? ఆయన ఎదగడానికి గల కారణం ఏంటంటే భౌతిక సంబంధమైన అవసరాలు తీరుస్తాడు, భౌతిక సంబంధమైనటువంటి కోరికలను తీరుస్తాడు, భౌతిక సంబంధమైనటువంటి వాటిని అన్ని అనుగ్రహిస్తాడు. వారే కాదు, ఈనాడు కూడా దేవుని మందిరానికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని ప్రశ్న వేస్తే అదిగో అక్కడ నాకు స్వస్థత దొరుకుతుంది కాబట్టి అక్కడికి నేను వెళ్తున్నాను అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది. ఇది భౌతిక సంబంధమైనటువంటి అవసరం. ఏమండి, అక్కడ నాకు పలానా దొరుకుతుంది కాబట్టి నేను వెళ్తూ ఉన్నాను, ఆ మందిరంలో పలానా మహిమ ఉంది కాబట్టి నేను వెళ్తూ ఉన్నానని భౌతిక సంబంధమైనటువంటి వాటి కొరకు ఆనాడు ఈనాడు కూడా దేవుణ్ణి ఎదికేవారు ఉన్నారు. అయితే ప్రియ సోదరి సహోదరులారా, 26వ వచనం, యేసు ఒకసారి 25వ వచనం, సముద్రాద్దరని ఆయనను కనుగొని మొత్తానికి ఎతికారు, ప్రభును కనుగొన్నారట. ప్రభును కనుగొని, బోధకుడా నువ్వు ఎప్పుడు ఎక్కడికి వచ్చేసావు, మీకోసం ఎంత ఎదుగుతున్నావో మేము నిన్న నుండి ఎదుగుతున్నాం, 5 రొట్టెలు 2 చేపలు అద్భుతంగా ఇన్ని వేల మంది పెట్టేసి వెళ్ళిపోయావు, అప్పుడు నుండి ఆ సాయంత్రం నుండి లేదు, రాత్రంతా ఎదుకోం కాపలేదు నువ్వు, మళ్ళీ పొద్దున్న లేచి దోణులు వేసుకుని మొత్తం ఇవన్నీ ఎదుకోం కాపలేదు, మాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు, అసలు ఎప్పుడు ఎక్కడికి ఎలాగ వచ్చేసావు అని ఏం చేస్తున్నారంటే వారు ప్రభువుని అడిగారట. అప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలను గురించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంతగా ఏ ఉద్దేశంతో మీరు నన్ను ఎదుగుతూ ఉన్నారు అంటే, ఏమండి, ఏ భౌతిక సంబంధమైనటువంటి ఆహారము కొరకు నన్ను ఎదుగుతున్నారు తప్ప ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం కొరకైతే కాదని క్లియర్ కట్గా నాకు అర్థమవుతుంది అని చెప్పాడు. యేసు ప్రభువారు యువతకు వచ్చిన వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 27వ వచనం, క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడు కానీ, ఈ మాట మీరు అండర్లైన్ చేయాలి. యేసు ప్రభు యువతకు వచ్చినటువంటి వారితో చెప్తా ఉన్నాడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడు కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడండి. మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చెను, ఇందుకే
తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఇక్కడ 2 ఆహారాలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు యేసు ప్రభువారు. ఏంటి 2 ఆహారాల్లో? ఒక ఆహారం ఏంటంటే క్షయమైన ఆహారము. క్షయమైన ఆహారము అంటే భౌతిక సంబంధమైన ఆహారం. మన రోజు ఇప్పుడు మనం అందరం టిఫిన్ చేసి వచ్చారండి, మందిరానికి అందరం టిఫిన్ చేసి వచ్చారా? టిఫినో భోజనం ఏదో చేసి వచ్చారా? దాన్ని ఏమంటారని అంటే భౌతిక సంబంధమైనటువంటి ఆహారము. దీనిని ప్రభు ఏమన్నాడంటే క్షయమైన ఆహారము. అంటే క్షయమైనటువంటి ఆహారము నిత్యము ఉండేది కాదు. ఇది ఈ భౌతిక సంబంధమైన ఆహారాన్ని క్షయమైన ఆహారము అని అంటా ఉన్నాడు ఆయన. కానీ నిత్య జీవాన్ని కలుగు చేసే ఆహారం ఒకటి ఉంది, దానినే ఆత్మీయ ఆహారము అని అంటారు. యేసు ప్రభువు వారి ఆత్మీయ ఆహారాన్ని ఆయన ఏమని సంబోధిస్తూ ఉన్నాడంటే అక్షయమైన ఆహారము అని అంటా ఉన్నాడు. నేను మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటూ ఉన్నాను. ఈ మాటలు చెప్తున్నప్పుడు మీకు చాలా జాగ్రత్తగా ఆసక్తిగా వింటూ ఉన్నారు. మీకు ఏ ఆహారం కావాలని నేను అడుగుతాను. ఏ ఆహారం కావాలో ఇష్టమైనటువంటి వారు ఆ ఆహారం కొరకు ఇష్టమైనటువంటి వారు చేతులు ఎత్తండి చాలు. మీ నోటితో చెప్పక్కర్లేదు, చేతులు ఎత్తండి. ఏమండి, క్షయమైన ఆహారం కావాలన్న వాళ్ళు చేయెత్తండి. మా మంగారానికి తప్పలు కొట్టండి గట్టిగా, కొట్టాలా? మా మంగారానికి తప్పలు కొట్టాలి గట్టిగా. ఏ ఆహారం కొరకు? క్షయమైన ఆహారం కొరకు. అన్నీ ఒకడే చేయెత్తాడు, చాలా సంతోషం. ఏమండి, మా అన్ని చాలా మంచోడు. ఓకే, ఇప్పుడు అక్షయమైన ఆహారం కావాలనుకున్నవారు చేయెత్తండి. అక్షయమైన ఆహారం మ్యాక్సిమం అందరూ ఎత్తారు. కొంచెం అర్థం కాకపోయాను. అదంటే ఇదంటాడు, ఇదంటే అదంటాడు, ఇంత కాదని చెప్పేసి మొత్తానికి ఎత్తకుండా ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నా. మొత్తానికి అక్షయమైనటువంటి ఆహారం అని అంటే వాక్యము. క్షయమైన ఆహారం అని అంటే రోజు మనం తినే ఆహారము, అది భౌతిక సంబంధమైనది. అక్షయమైనటువంటి ఆహారము ఆత్మ సంబంధమైంది, అది వాక్యము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. క్షయమైన ఆహారం, భౌతిక సంబంధమైన ఆహారం దేనికి అవసరం అండి? శరీరానికి అవసరం. నేను వద్దని చెప్పడం లేదు సుమి. క్షయమైన ఆహారము శరీరానికి అవసరం. 3 పూటలు ఆహారం పెట్టాలి, మంచి ఆహారము పెట్టాలి. పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం శరీరానికి అవసరమే, కాదని అంటలా. ఎప్పటి వరకు అవసరం ఇది? బ్రతికున్నంత వరకే. అంతేనండి, అంతేనండి. నువ్వు ఎంత ఖరీదైన ఆహారం తిన్నా, లేకపోతే నూకలు జావు తాగినా, బ్రతికున్నంత వరకునే. దీనినే క్షయమైన ఆహారము అని అన్నారు. క్షయమైనటువంటి ఆహారం. చనిపోయిన తర్వాత కూడా ఒకవేళ ఎవరన్నా పెడితే, చనిపోయిన తర్వాత సమాధి ఉంది, లేకపోతే చనిపోయిన తర్వాత శవం ఉంది, శవం దగ్గరికి వచ్చి నానా టీ తాగరా అని అంటే తాగుతాడా? మాయా టిఫిన్ దేరా అని అంటే తింటాడా? చనిపోయిన వాడు తిండు అనే సంగతి అందరికీ తెలుసా, కొందరికీ తెలుసా? తెలుసు, అందరికీ తెలుసు. అజ్ఞానం ఏంటనంటే, అంటే సందర్భం కాదు, ఆయన ఓ మాట మీ మనసులో పెట్టేస్తా ఉన్నా. అజ్ఞానం ఏంటనంటే చచ్చినవాడు తినడు అనేటువంటి సంగతి బలంగా 100% తెలిసిన 3వ దినాన్ని చచ్చినవాడి దగ్గరికి ఇష్టమైన వంటలు పట్టుకెళ్ళి తల దగ్గర గుణపంతో ఓ పోటు పొడిచి ఆ గోతులో వేయటం ఎంత అమాయకత్వం చూడండి. ఇదంతా అమాయకత్వం. అప్పుడు పెద్దయ్య గారు మంచివాడు, పాపం పిలవగానే వచ్చేవాడు. నేను వస్తాను, అయితే నేను ప్రార్థన పెడతానని చెప్పాను. చచ్చినోడు కాదు, అతని పేరు మీద అతనికి నచ్చినవి పెట్టండి, ఎవరి కొరకు పెట్టని తింటారు. ఓకే, ఆ గొడవల పక్కన పెట్టేస్తే మన పాయింట్ ఏంటనంటే, క్షయమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి ఆహారము శరీరానికి అవసరం. అది పెడితేనే శరీరము ఆరోగ్యంగా చక్కగా మనం పని చేసుకోవడానికి శక్తి ఉంటుంది. అక్షయమైనటువంటి ఆహారం దేనికి అవసరమో? ఆత్మకు అవసరం. శరీరంలో ఆత్మ ఉంది. ఆత్మ ఉంది కాబట్టే నువ్వు మాట్లాడగలుగుతున్నావు, కదలగలుగుతున్నావు, నీ పని నువ్వు చేసుకోగలుగుతున్నావు. ఒరే అన్నయ్య అంటే తమ్ముడా నేను ఎక్కడున్నానని చెప్పగలుగుతున్నావు. అలా చెప్పడానికి గల కారణం నీ శరీరంలో నిన్ను కదిలించే, మాట్లాడించే శక్తి. ఆ శక్తే ఆత్మ. శక్తిగల ఆత్మ అన్నారు దీన్ని. ఆ శక్తిగల ఆత్మకు కూడా ఆహారం అవసరం.
పైకి కాపాడే ఈ శరీరానికి ఆహారం ఎలాగ అవసరమో, కనబడని ఆత్మగోట ఆత్మ సంబంధమైన ఆహారం అవసరం. ఈ ఆహారాన్ని అక్షయమైన ఆహారము అన్నాడు. అక్షయమైనటువంటి ఆహారము. ఆ ఆహారము వల్ల నిత్య జీవాన్ని కలుగు చేస్తుందట. అక్షయమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆహారము నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుందట. నిత్య జీవం అనగా స్వర్గము అని అర్థం. నిత్య జీవం అనగా పరలోకము అని అర్థం. ఏమండి, అక్షయమైనటువంటి ఆహారము నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తుంది. నిన్ను అంటే శరీరాన్ని కాదు, శరీరంలో ఉన్న ఆత్మను పరలోకానికి తీసుకుని వెళ్తుంది. పరలోకం కొంతకాలం ఉంటుందా? శాశ్వత కాలం ఉంటుందా? శాశ్వత కాలం. భూలోకం కొంతకాలం ఉంటుందా? శాశ్వత కాలం ఉంటుందా? కొంతకాలమే ఉంటుంది. మనం ఇప్పుడు ప్రస్తుతం జీవిస్తున్నటువంటి ఈ లోకము, భూలోకము అంటే ఏదో ఒక దినాన్ని ప్రతి వ్యక్తి ఈ లోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. లోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే, నువ్వు బ్రతికుంటున్నా కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని ఆత్మకు పెడితే డైరెక్ట్గా నిత్య జీవం అనే పరలోకానికి వెళ్ళిపోతుంది. అక్కడ ఆనందమే ఆనందం. నీకు సేవలు అందించడానికి కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. ఆ సంగతి మనకు తెలుసో తెలియదు. ఇక్కడ నీ పని నువ్వే చేయాలా, నీ వాకలు నువ్వే తుడుచుకోవాలా, నీ పొయ్యి నువ్వే వెలిగించుకోవాలా, నీ గిన్నెలు నువ్వే తోడుకోవాలా, నీ బట్టలు నువ్వే గుంజుకోవాలా. కానీ అక్కడ నీకు సేవ చేయడానికి బ్రతుకుంటుండగా ఆత్మ సంబంధమైన ఆహారాన్ని హృదయంలో నింపుకుని నా కొరకు జీవించినటువంటి నా బిడ్డకు సేవ చేయడానికి దేవుడు ఆదేశిస్తాడట. దేవుడు ఆదేశాన్ని అందిస్తాడట. దేవదూతలకి ఆదేశాలు ఇస్తాడట. అది నిజంగా చాలా గొప్ప సంగతే కదా. చాలా గొప్ప సంగతే. యేసుప్రభు అదే చెప్తూ ఉన్నాడు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడండి. మనిషి కుమారుడు ఆ నిత్య జీవాన్ని ఇచ్చే, ఆ నిత్య జీవాన్ని కలుగు చేసి ఆహారం ఇవ్వడానికే పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు అన్న విషయం చెప్పాడు. ఇంతకీ ఏమంటున్నాడనంటే, చూడండి, ఆ అధ్యాయం అంతా చదవక్కర్లేదు, టైం లేదు కనుక ముందుకెళ్ళిపోదాం. 49వ వచనము, మీ పితరులు అరణ్యములో మన్నాను తిని చనిపోయారు. మన్నా భౌతిక సంబంధమైన ఆహారం. మీ పితరులు, మీ తాత ముత్తాతలు భౌతిక సంబంధమైన ఆహారం తిని చనిపోయారు. దీనిని తినువాడు చావకుండునట్లు. దీనిని తినువాడు, దీనిని అంటే దేనిని? ఆత్మ సంబంధమైనటువంటి వాక్యమును ఆహారాన్ని తినువాడు సావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకమును దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజిస్తే ఎల్లప్పుడూ జీవించెను అన్నాడు. ఎల్లప్పుడూ జీవించును, ఆ జీవాహారమును నేనే అన్నాడు. యేసుప్రభు వారు యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసుప్రభు వారే వాక్యమై ఉన్నారు అనేటువంటి సంగతి మనకు అర్థమైంది. యేసుప్రభు వారు వాక్యమై ఉన్నారు అంటే, వాక్యం అంటేనే యేసుప్రభు వారు అన్నమాట. అందుకే ఆయన ఏమంటా ఉన్నాడంటే, జీవాను కలుగు చేసే వాక్యాన్ని నేనే. ఒకవేళ మీరు తినవలసి వస్తే నన్నే తినాలి అని అంటున్నాడు ఆయన. నన్నే తినాలంటే అర్థం ఏంటి? వాక్యాన్నే భుజించాలి అని అర్థం. పాపం ఆ మాటలు వాళ్ళకి అర్థం కాలేదు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. 51, ఎవడైనా ఈ ఆహారము భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమై అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాటలు అర్థం కాక 52వ వచనంలో, ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడు అంటే అర్థమైందనా అర్థం కాలేదనా? ఈయన ఈ శరీరాన్ని, తన శరీరాన్ని ఎలాగ తిననీయగలడు అని ఒకరితో ఒకడు వాదించిరి. యేసుప్రభు వారు మళ్ళీ చెప్తున్నారు ఆ మాటలు విని, మీరు మనుష్య కుమారుని శరీరము తిని నా రక్తము తాగితేనే కానీ మీలో మీరు
జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచె దినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపి ఉన్నాడు గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్లు నన్ను తినువాడు నా మూలముగా జీవించెను. నన్ను తినువాడు, నా రక్తము నా శరీరము నన్ను తినాలి అంటే అర్థం ఏంటనంటే, నన్ను తినాలి అంటే యేసుప్రభు వారు వాక్యమే ఉన్నారు కనుక నా వాక్యాన్ని మీరు భుజించాలి, నా వాక్యాన్ని మీరు వినాలి, నా వాక్యాన్ని మీరు హృదయంలో ఉంచుకోవాలి అనేటువంటి ఉద్దేశం అయింది. వీళ్ళు పాపం భౌతికంగా ఆలోచన చేసి దీర్రబాబు రక్తం తాగమంటాడు, ఇదేర్రబాబు మాంసం తినమంటున్నాడు, నా శరీరం తినమంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు అపార్థం చేసుకున్నారు. 60వ వచనము, ఆయన శిశువులు అనేకులు ఈ మాట విని, ఏ మాట? నా శరీరము తిని నా రక్తము తాగి, అంటే ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాన్ని తినాలి అనేటువంటి విషయం అర్థం కాక అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. ఎవడు వినగలడు? అసలు ఈ పని ఎవడు చేస్తాడు? 66వ వచనము, అప్పటి నుండి ఆయన శిశువులు అనేకులు వెనకదీసి మరి ఎన్నడను ఆయన వెంబడించలేదు. ఇది భోజనాలు పెడతాడంటే వచ్చాం, అద్భుతాలు చేస్తాడంటే వచ్చాం, శరీరం తినమంటాడేటి అని చాలామంది ఉన్నారట, వెళ్ళిపోయారట. కొన్ని వేల మంది అండి. భోజనాలు ఎంతమంది ఉన్నారండి అక్కడ? ఇంచుమించు 15,000 మంది ప్రభుని ఎదుక్కుంటా మొత్తం తర్వాత రోజును పట్టుకున్నారు. ఎక్కడికి వెళ్ళిపోయావు ప్రభా, మీకోసం నిద్ర పట్టడం లేదే, నేను నిజంగా బతున్నట్టు అని అంటే, అసలు మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు అని ప్రభు చెప్పాడు. ఎందుకు వచ్చారంటే క్షయమైన ఆహారం కొరకు మీరు వచ్చారు తప్ప ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం కొరకు మీకు రాలేదు. అంటే ఆత్మ సంబంధమైన ఆహారం తింటే మీరు నిత్యము జీవిస్తారు, శరీర సంబంధమైన ఆహారం తింటే కొంతకాలమే జీవిస్తారు అని క్లియర్ కట్గా విషయాన్ని చెప్పేశాడు. ఆ మాటలు వారికి నచ్చక అందరూ పోయారండి. అందరూ ఆ ప్రార్థన నుంచి ప్రభు యొద్దను అందరూ వెళ్ళిపోయారు. ఆఖరికి ఎంతమంది మిగిలారు అంటే 12 మంది మిగిలారు. ఆఖరికి ఎంతమంది మిగిలారు? అన్ని వేల మందిలో ఎంతమంది మిగిలారండి? 12 మంది. 12 మంది మిగిలారు. ఆ 12 మందితోనూ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 67, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, నా యొద్దకు నేను కావాలని వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? వెళ్ళిపోవాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోండి అని ప్రభు అన్నాడు. ప్రభు అంటే అన్న పేతురు గారు అంటా ఉన్నాడు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు. బా, విషయం అర్థమైందని పేతురికి శిష్యులకి. ప్రభువా మే ఎవని యొద్దకు వెళ్ళిపోతాం, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. దేవుని మాటలు, దేవుని వాక్యము నిత్య జీవాన్ని కలిగించే మాటలు. ఓకే, మంచిదే. నీవు దేవుని పరిశుద్ధుడని మేము విశ్వసించి జరిగి ఉన్నామని పేతురు మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటలేదు, నీ యొద్దే ఉంటాం, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది. ఎన్ని పరిస్థితులు ఎలాగున్నా కానీ నీ వాక్యమే, నీ పాదాలు పట్టుకుని మేము వెళ్ళాం. నీ దగ్గరే మేము ఉంటాం నాయన. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, పరిస్థితులు తారుమారైనా నిన్ను విడిచి మేము వెళ్ళాం. నీ దగ్గరే మేము ఉంటాం. నీ మాటలు నిత్య జీవపు మాటలు గలవి అని పేతురు చెప్పాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడనంటే, 12 మంది ఇక్కడ ఉన్నారు కదా, 12 మందిలో ఓ సాతాను ఉన్నాడు. ఈ 12 మందిలో ఒక సాతానుడు ఉన్నాడు. అతను ఏం చేస్తూ ఉన్నాడనంటే, త్వరలో నన్ను అమ్మేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. త్వరలో నన్ను అమ్మేయడానికి సమయాన్ని వెతుకుతూ ఉన్నాడు. అతను ఎవడో కాదు, ఇస్కరియోతు యోధా అని చెప్పేశాడు ప్రభు. ఇస్కరియోతు యోధా అనేటువంటి విషయాన్ని
చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనంలో, 12వ అధ్యాయం 4వ వచనము, ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యోధ వచ్చి ఒక మాట అంటా ఉన్నాడు. అక్కడ పైన ఏం జరిగిందనంటే, లాజరు, మార్తా, మరియమ్మ వాళ్ళ ఇంటికి వస్తే యేసుప్రభు వారు ఒక మంచి విందు చేశారు. యేసుప్రభు వారికి మంచి భోజనం ఏర్పాటు చేశారు. మా ఇంటికి ప్రభు వారు వచ్చారని. మార్తమ్మ, లాజరు చాలా బిజీగా ఆ పనులన్నీ చేస్తుంటే, మరియా ప్రభు యొద్దకు వచ్చి విలువైనటువంటి అత్తరు బుడ్డి పగలగొట్టి పాదాలు కడిగి, అత్తరుతో పాదాలు కడిగి తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తూ ఉంది. అది చూశాడు ఇస్కరియోతు యోధ. చూసి, అమ్మ ఎందుకమ్మా ఈ అత్తరబుడ్డు పగలగొట్టేసేసి మొత్తం పాడు చేసేసావు, అమ్మేస్తే డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతో పేదలు పంచవచ్చు కదా అని ఓ సలహా ఇచ్చాడు. నిజంగా మంచి ఉద్దేశమా అంటే కాదు. 6వ వచనం, వాడు ఇలాగూ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగినది కాదు కానీ వాడు దొంగయ్యి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయమని దొంగలించి వచ్చును కనుక వాడు ఇలాగూ చెప్పాను. అంటే 12 మందిలోనూ ఇస్కరియోతు యోధ దగ్గరే డబ్బు సంచి పెట్టారట. ఎక్కడన్నా ప్రార్థన జరిగితే కానుకలు ఇస్తే ఆ కానుకలు యోధ దగ్గర పెట్టేవారన్నమాట. మనోడు ఏం చేసేవాడంటే, ఒక 100 రూపాయలు కానుక ఇచ్చారనుకో, అందులో 50 నొక్కేసి 50 సంచిలో వేసేవాడు. యోధ ఒక 1000 రూపాయలు కానుక ఇస్తే అందులో 400 నొక్కేసేసి 600 సంచిలో వేసేవాడు. అంటే దీన్ని బట్టి యోధ మంచోడని అర్థమవుతుందా, చెడ్డోడని దొంగోడని అర్థమవుతుందా మనకి? దొంగ అనేటువంటి విషయం. అందుకే ఇప్పుడు ఎవరిని అమ్మాలనుకుంటా ఉన్నాడు? ప్రభువుని అమ్మేస్తే ఏమొస్తాయి? డబ్బు వస్తుంది. ఇప్పుడు ప్రభు మాటల మీద, నిత్య జీవాన్ని కలుగు చేసే మాటల మీద ఇతని మనసు ఉందా, లేకపోతే డబ్బు మీద మనసు ఉందా? డబ్బు మీదే మనసు ఉంది ఇతనికి. ప్రభు వాక్యం మీద మనసు లేదు. ప్రభు మనసు మీద, ప్రభు వాక్యం మీద ఇతనికి మనసు లేదు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో, మార్కు సువార్త 4వ అధ్యాయం, నేను ముగిస్తాను ఇంకా. 4వ అధ్యాయంలో ప్రియ సోదరి సహోదరులారా, విత్తువాను ఉపమానం యేసుప్రభు వారు చెప్తే శిశువులు వచ్చి, ప్రభా ఈ ఉపమానం చెప్పా కానీ, వాక్యం చెప్పా కానీ మాకు అర్థం కాలేదు అన్నారు. నువ్వు వాక్యం చెప్పా కానీ మాకు అర్థం కాలేదు అని చెప్పినటువంటి సందర్భం. 4:13లో ఈ ఉపమానము మీకు తెలియలేదా? ఎవరు మాట్లాడుతున్నారు? యేసు. ఎవరితో? శిశువులతో. అంటే శిశువులు యేసుప్రభుతో నిత్యం ఉంటారంటే అప్పుడప్పుడు వచ్చిపోయే వాళ్ళు నిత్యము యేసుప్రభుతోనే ఉంటారు. నిత్యము యేసుప్రభుతో ఉన్నటువంటి శిశువులకి ప్రభు బోధలో, ప్రభు వాక్యంలో ఉన్నటువంటి పరమార్థం వారికి అర్థం కాలేదు. ఏంటి మీకు ఇంకా అర్థం కాలేదా? మీకే అర్థం కాకపోతే, నిత్యము ప్రార్థనకు వచ్చే మీకే ఈ వాక్యం అర్థం కాకపోతే బయట వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ప్రభు ఉద్దేశం అది. మానకుండా ప్రతి ఆదివారము, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడికి వచ్చే మీకే ఈ వాక్యం అర్థం కాకపోయినట్లయితే బయటోడికి ఏం అర్థమవుతుంది? ఇది మీకు ఇంకా తెలియలేదా? ప్రభు ఏమంటా ఉన్నట్టు, మీకు ఇంకా తెలియలేదా? నాతో ఉండి, నాతో సంచరించి, నాతో పడుకుని, నాతో తిని, నాతో తిరుగుతున్నా మీకే ఈ వాక్యం అర్థం కాలేదా? ఇంక బయటోడికి ఏం అర్థం అవుతుంది అంటా ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరి సహోదరులు, మత్తయి సువార్తలో మనకు వచ్చేద్దాం. 13వ అధ్యాయం 12వ వచనము, కలిగిన వానికి ఇయ్యబడును. ఆ పాయింట్లోకి రావాలి మనం. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును. అంటే కలిగిన వాడు అంటే ఏంటి ఇక్కడ? కలిగిన వాడు అంటే ధనవంతుడు అని అనుకోకండి.
కలిగినవాడు, లేనివాడు అని అంటే పేదోడు ధనవంతుడు అనేటువంటి లైన్లోకి మనం వచ్చారు. కలిగినవాడు అని అంటే వాక్యము కలిగినవాడు అని అర్థం. వాక్యాన్ని విని తన హృదయంలో భద్రపరుచుకునేవాడు అని అర్థం. వాక్యాన్ని దాచుకునేవాడు అని అర్థం. వాక్యాన్ని ఐశ్వర్యంతో పోల్చాడు, జ్ఞానంతో పోల్చాడు, మనులు మాణిక్యాలతో పోల్చాడు. ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము, సామెతల గ్రంథము 2వ సోదరి సహోదరుల సామెతల గ్రంథంలో 2వ అధ్యాయము ప్రారంభం నుండి, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించిన ఆజ్ఞలను నీ యొద్ద దాచుకున్న ఎడల. ఎక్కడ దాచుకోవాలి దేవుని మాటలు? హృదయంలో దాచుకోవాలి. దాచుకుంటే జ్ఞానమునకు నీవు చెవి యొక్క హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికే మొరపెట్టిన ఎడల, వివేచనకే మరవ చేసిన ఎడల, వెండిని వెతుకున్నట్లు దేవుని వాక్యాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతుకున్నట్లు దేవుని వాక్యాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టుదో నీవు గ్రహించెదవు. 3వ అధ్యాయము 14వ వచనము, 13వ వచనం, జ్ఞానము సంపాదించుకునేవాడు ధన్యుడు. జ్ఞానం అనగా వాక్యము. వాక్యము సంపాదించుకునేవాడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండిని సంపాదించుడు కంటే వాక్యాన్ని సంపాదించడం మేలు. అపరంజి సంపాదించుడు కంటే జ్ఞానలాభము నొందుట మేలు. పగడము కంటే అది ప్రియమైనది. ఇష్ట వస్తువులన్నీ దానిలో సమానము కావు. అంటే వాక్యాన్ని ఐశ్వర్యంతో పోలుస్తున్నాడు ఆయన. వాక్యమను జ్ఞానాన్ని ఐశ్వర్యము కంటే ఎక్కువగా పోలుస్తూ ఉన్నాడు. వెండి కంటే గొప్పది వాక్యము, బంగారము కంటే గొప్పది వాక్యము. అట్టి వాక్యాన్ని ఎక్కడ నింపుకోమంటున్నాడు? హృదయంలో నింపుకున్నవాడు కలిగి ఉన్నవాడు. వాక్య జ్ఞానాన్ని కలిగి ఉన్నవాడు ప్రభువును హృదయంలో ప్రతిష్ఠించుకున్నవాడు, వాక్యం అనే ప్రభుని హృదయంలో నింపుకున్నవాడు అని అర్థం. ఆ మనసును, ఆ ఉద్దేశాన్ని ప్రభు మనసులో పెట్టుకుని 13వ అధ్యాయము 12వ వచనంలో ఆయన అంటున్నమాట, కలిగిన వానికి ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును అంటే వాక్యము కలిగిన వాడికి ఇయ్యబడును. అదైనా ఎలాగ ఇవ్వబడును? వానికి సమృద్ధిగా ఇయ్యబడును అంటున్నాడు. వాక్యము కలిగి ఉన్న వారికి సమృద్ధిగా కలుగును. లేనివానికి ఏమి లేనివానికి, ఇక్కడ పేదోడు అనుకోక, లేనివాడంటే పేదోడు అనుకోకండి. భౌతిక సంబంధం ఆస్తుపాస్తుల కోసం చెప్పడం లేదు. లేనివానికంటే నీ హృదయంలో వాక్యము లేనివానికి. నీ హృదయంలో వాక్యం లేకపోయినట్లయితే, అంటే నీ హృదయంలో ప్రభుకి స్థానం ఇవ్వకపోయినట్లయితే, వాక్యానికి నీ హృదయం అనే తలుపు తెరవకపోయినట్లయితే, కలిగి ఉన్నది కూడా వాని వద్ద నుండి తీసివేయబడును. కలిగి ఉన్నది కూడా వాని వద్ద నుండి తీసివేయబడును అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అంటే ఈ వాక్యం యొక్క సారాంశాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మనం కలిగి ఉంటే సమృద్ధిగా పొందుకోవడానికి ఏమి కలిగి ఉండాలని అర్థమవుతుంది. వాక్యము, శక్తినిచ్చే వాక్యము. ఆ వాక్యము యేసు నామము ద్వారా మనకు దొరుకుతూ ఉంది. అందుకో పాట, ముక్తినిచ్చే యేసునామము, అర్థమవుతుందా? ముక్తినిచ్చే యేసునామము, శాంతినిచ్చే యేసునామము అనేటువంటి పాట. యేసునామములో ముక్తి, యేసునామములో శాంతి అని అంటే ఆ నామములోనే వాక్యం ఉంది. అటు వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే ప్రభు మనలో నివాసమే ఉండి మన ద్వారా అద్భుతాలు అనుభవించేటట్లుగా చేస్తాడు. యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు కదా. ఒక యజమానుడు పనిచేసేవారికి 5 తలంతులు, 2 తలంతులు, 1 తలంతు ఇస్తే, 5 తలంతులోడు 5 తలంతులకు 5 తలంతులు చేస్తే, దేవుడు ఏం చేశాడండి? ప్రభు యజమానుడు వచ్చి ఏం చేశాడు? అతన్ని సభాసాన్ని మెచ్చుకుని
అనేకులకి నాయకుడిగా నియమించి అతన్ని ఆశీర్వదించిన సందర్భం. ఒకటిచ్చినోడు ఏం చేశాడంటే కప్పెట్టేసాడంటే ఎందుకు ఈ గొడవ అని. ఎందుకు ఈ గొడవ మళ్ళీ అడుగుతాడు, ఇవ్వకపోతే బాధని కప్పెట్టేస్తే అని చెడ్డదాసుడా, నేను నీకు వాక్యాన్ని ఇస్తే, తలంతుల్ని ఇస్తే కప్పెట్టావు, రుద్దు చేయలేదు, నువ్వు కప్పెట్టేశావు, అందుకని నేను భయంకరమైనటువంటి అగ్నిగుండంలోకి తోచేస్తున్నాను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. కాబట్టి మన ప్రియ సోదరి సహోదరుల, కలిగి ఉన్నవారుగా ఉందామా, లేనివారుగా ఉందామా? ఈ వాక్యాన్ని బట్టి ఆలోచన చేయండి. ఏం కలిగి ఉన్నవారుగా ఉందాము? వాక్యాన్ని కలిగి ఉన్నవారుగా ఉంటే సకల సమృద్ధిని మనకు అనుగ్రహం. వాక్యం ఎవరి దగ్గర ఉంటే ఆ వ్యక్తి చాలా బాగుంటాడండి. వాక్యం ఏ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం చాలా బాగుంటుంది. వాక్యం ఏ సంఘంలో ఉంటే ఆ సంఘం చాలా బాగుంటుంది. మీ దగ్గర వాక్యం ఉంటే ప్రశాంతత, నీ వాక్యం ఉంటే నీకు నెమ్మది, నీ వాక్యం ఉంటే నీ కుటుంబం చక్కగా ఉండే అవకాశం. కాబట్టి వాక్యాన్ని కలిగి ఉందాము, వాక్యంలో జీవిందాము, నిత్య జీవాన్ని సొంతం చేసుకుందాం. మంచి మాటలు వినేటువంటి మీకు ప్రభు నామములో వందనాలు.